జగనన్న నలుగురు బీసీలకి రాజ్యసభకి పంపడమే కాకుండా అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా ఒక మత్స్యకారులకి, ఒక శెట్టి బలిజలకి, ఒక యాదవులకి రాజ్యసభకు పంపించి ఒక బీసీ పక్షపాత ముఖ్యమంత్రిగా ఈరోజు జగనన్న నిలబడడం జరిగింది. అలాగే అసలు బీసీ ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో జరగనంత మేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న హయాంలో మా బీసీలకి జరిగిందని నిజంగా సగర్వంగా ఒక బీసీ ఎమ్మెల్సీగా నేను ఒక సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా బీసీలకి ఈ రాష్ట్రంలో జగనన్న పాలనలో రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే ఎక్కువ అవకాశాలు ఇచ్చారని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఆ బీసీ డిక్లరేషన్లో అంటారు జగనన్న పాలనట బీసీలకి మోసం జరిగిపోయిందంట. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. మా జగనన్న పాలనలో బీసీలకి ఏం చేశారు, మీ పాలనలో బీసీలకి ఏం చేశారు మనం చర్చించుకుందాం. చంద్రబాబు నాయుడు గారు మీ కాన్స్టిట్యున్సీ కుప్పంకి వెళ్దామా, లేదా బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీకి వెళ్దామా, లేదంటే అచ్చెన్నాయుడు గారి కాన్స్టిట్యున్సీకి వెళ్దామా, యనమల రామకృష్ణుడు గారి కాన్స్టిట్యున్సీకి వెళ్దామా, మీరే చెప్పండి. ఎక్కడికైనా మేము రెడీ రావడానికి, ఏ గ్రామానికైనా వెళ్దాం. ఆ గ్రామంలో బీసీ గృహాలకు వెళ్ళి వాళ్ళ గృహాల్లో మా జగనన్న ఐదేళ్ల పాలనలో మేలు జరిగిందా, గత మీ 5 ఏళ్ల పాలనలో మేలు జరిగిందో మనం తేల్చుకుందాం. మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము కాలర్ ఎగరేసుకొని ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి మా జగనన్న ప్రభుత్వం ఇంత మేలు చేసింది అని చెప్పుకునేంత అవకాశాన్ని, మేలుని బీసీలకి జగనన్న ఈ రాష్ట్రంలో ఇచ్చారు. కానీ మీరు చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అంతా ఎందుకు, ఒకటి చెప్తున్నాను, జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ 5 ఏళ్ళలో, ఈ 58 నెలల్లో డీబీటీ పద్ధతి ద్వారా తీసుకుంటే 2,59,000 కోట్లు ప్రజల అకౌంట్లో వేస్తే అత్యంత పారదర్శకంగా ₹1 అవినీతి లేకుండా వేశారు. అందులో బీసీలకి 1,22,000 కోట్లు వేయడం జరిగింది. దీన్ని కాదనే దమ్ము ధైర్యం మీ పార్టీలు, మీ కూటమికి ఎవరికైనా ఉందా? చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇంత మేలు మీ గవర్నమెంట్ టైంలో జరిగిందా? అలాగే తీసుకుంటే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా తీసుకుంటే 4,38,000 కోట్లు పేద ప్రజల అకౌంట్లో అయినా అన్ని రకాలుగా లబ్ధి చేకూర్చారు, డీబీటీ నాన్ డీబీటీ కలిపి. అందులో మా బీసీలకు తీసుకుంటే 1,73,000 కోట్లు ఇవ్వడం జరిగింది జగనన్న. మరి మీ 14 ఏళ్ళ హయాంలో తీసుకుంటే మొత్తం కలిపిన ఇంత మేలు మా బీసీలకి చేశారా చంద్రబాబు నాయుడు గారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవి ఏమీ చేయకుండా ఏ మొహం పెట్టుకొని మీరు బీసీ ఓట్లు అడుగుతున్నారు, మళ్ళీ బీసీ డిక్లరేషన్ అనేసి ప్రజల ముందుకు వస్తున్నారు. మీకు అసలు బీసీలకు ఓట్లు అడిగే అర్హత ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగనన్న అంట మోసం చేస్తాడు అంటున్నారు కదా, అంటే 124 సార్లు బటన్ నొక్కి బీసీల అకౌంట్స్లో డబ్బులు వేసి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం మోసమా? అలాగే బీసీ కమిషన్ ఈ రాష్ట్రంలో జగనన్న ఏర్పాటు చేయడం మోసమా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగనన్న బీసీ డిక్లరేషన్ తీసుకురావడం, బీసీ కులగణనకు కూడా జగనన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. అది జగనన్న చేసిన మోసమా? అలాగే బీసీ విద్యార్థుల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ చేపట్టడమే కాకుండా ఇచ్చిన గృహాల్లో మెజారిటీ లబ్ధిదారులు బీసీలే ఉన్నారు. అలాగే తీసుకుంటే ఇచ్చిన ఇళ్ల పట్టాల్లో మెజారిటీ లబ్ధిదారులు మా బీసీలే ఉండడం జరిగింది. అలాగే తీసుకుంటే ఈ మా బీసీని స్పీకర్గా అవకాశం ఇచ్చారు. అలాగే క్యాబినెట్లో 11 మంది మంత్రులకు అవకాశం ఇచ్చారు. అలాగే తీసుకుంటే 4 రాజ్యసభ సభ్యుల్ని జగనన్న బీసీలకి అవకాశం ఇచ్చారు. ఇవన్నీ జగనన్న చేసిన మోసమా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే ఈ రాష్ట్రంలో తీసుకుంటే 6 మంది లోక్సభ ఎంపీలు, అలాగే 31 మంది శాసనసభ్యులుగా, అలాగే 12 మంది ఎమ్మెల్సీలుగా బీసీలకు అవకాశం ఇచ్చారు. అలాగే 56 బీసీ కార్పొరేషన్స్ చైర్మన్స్గా బీసీలకు అవకాశం ఇచ్చారు. 53 జనరల్ కార్పొరేషన్ చైర్మన్స్గా బీసీలకు అవకాశం ఇచ్చారు. 9 మంది జడ్పీ చైర్మన్లుగా బీసీలకు అవకాశం ఇచ్చారు. 9 మంది మేయర్లుగా అవకాశం ఇచ్చారు. అలాగే ఎన్నో డైరెక్టర్ పోస్టులు, అలాగే జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇలా ఎంతోమందికి బీసీలకు అవకాశం ఇచ్చారు. అది జగనన్న చేసిన మోసమా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. నేనే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా తెలుగుదేశం జనసేన కూటమికి ఇదే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదో పదవులు ఇచ్చేస్తే కాదు, వాళ్ళకి
ఇంకా అన్ని రకాలుగా ఆదుకోవాలి, పదవులు పథకాలు ఇచ్చిస్తే సరిపోదు అని జగనన్న ఆలోచించారు. కాబట్టి ఉద్యోగ అవకాశాల్లో కూడా బీసీలకే పెద్దపీట వేస్తూ ఉన్న పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈరోజు గ్రామ సచివాలయ ఉద్యోగుల్లో 60% మా బీసీలే ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో 54,000 మంది బీసీలకి గ్రామ సచివాలయ ఉద్యోగులుగా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో తీసుకుంటే 2,14,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తే ఉద్యోగాలు మొత్తం అందరికీ కల్పిస్తే అందులో 60% మా బీసీలకే జగనన్న అవకాశం కల్పించారు. ఇన్ని రకాలుగా ఉద్యోగాల్లో, పదవుల్లో, పథకాల్లో బీసీలకి అగ్రతాంబూలము ఇవ్వడమే కాకుండా కులగణన చేపట్టారు. అలాగే తీసుకుంటే శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ముఖ్యమంత్రిని మనము ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడైనా చూసామా? ఆ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీకి తెలుసు, ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా రాష్ట్రంలో ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అలాగే నామినేటెడ్ పథకాల్లో కూడా 50% రిజర్వేషన్ కల్పిస్తూ ఏకంగా చట్టమే చేయడమే కాకుండా మా బీసీ మహిళలకు 50% అవకాశాలు కల్పిస్తూ అదే చట్టాన్ని కొనసాగించారు జగనన్న. అంతగా బీసీలకి అగ్రతాంబూలం వేస్తూ జగనన్న గత 58 నెలల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అలాగే నిన్న అచ్చెన్నాయుడు గారు ఏవేవో మాట్లాడారు మా పార్టీ గురించి, మా జగనన్న గురించి. అసలు బీసీ కార్మికుల డబ్బులు ఈఎస్ఐ కుంభకోణంలో కొట్టేసిన అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఉంటే నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు. అచ్చెన్నాయుడు గారు ఇంకా అంటారు, ఇక్కడ మా పార్టీలోనంట మా పార్టీ మంత్రులకో, ఎమ్మెల్యేలకో, ఎమ్మెల్సీలకో విలువ లేదు అని. అచ్చెన్నాయుడు గారు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలు నవ్విపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక్క బీసీని కూడా రాజ్యసభకి పంపకుండా బీసీలకి విలువ ఇవ్వని మీ చంద్రబాబు నాయుడు గారిని కనీసం ప్రశ్నించే హక్కు కూడా లేని మీరు, మీ పార్టీ బీసీ నాయకులు మమ్మల్ని అనడానికి మీకు ఏ అర్హత ఉంది? చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ కింద చెప్పులా మీరు బ్రతుకుతూ ఉన్నారు పదవుల కోసం. మీరా మా గురించి మాట్లాడతారు? ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మాత్రమే బీసీలందరూ ఎంతో గౌరవంగా, ఆత్మగౌరవంతో బ్రతుకుతూ ఉన్నాం. అంత విలువ మా బీసీలకి ఇస్తూ ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో తీసుకుంటే మనం చూసాం, బీసీలు తోకలు కత్తిరిస్తానని, అంతు చూస్తానని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే, మరి ఇదే అచ్చెన్నాయుడు గారు కానీ మిగతా బీసీ నాయకులు కానీ ప్రశ్నించలేకపోయారు. అంటే అంత విలువ వాళ్ళకి ఆ పార్టీలో. వాళ్ళ మా గురించి మాట్లాడేది అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగనన్న పాలనలో నలుగురు బీసీలని రాజ్యసభకి పంపడమే కాకుండా జగనన్న పాలనలో మా బీసీలు ఒక బాదుషాలుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రతుకుతూ ఉన్నాము అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటేనంట స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ను మా ప్రభుత్వం, మా జగనన్న తగ్గించాడని చెప్తూ ఉన్నారు. అసలు 2019 డిసెంబర్లో ఏకం జీవో వచ్చారు జగనన్న 34% బీసీలకి రిజర్వేషన్ కల్పించడం కోసం. దాన్ని ఇదే చంద్రబాబు నాయుడు గారు తన మనిషి, తన తెలుగుదేశం పార్టీ వ్యక్తితోని కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చి దాన్ని ఆపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు బీసీలకి 33% రిజర్వేషన్ ఇస్తానని చెప్తూ ఉన్నారు? ఇలాంటి అబద్ధాలు చెప్తే బీసీలు నమ్మేస్తారా అనేసి నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే బీసీల్లో చట్టసభల్లో రిజర్వేషన్స్ కోసం కొన్ని దశాబ్దాలుగా మన బీసీలందరూ కూడా ఒక కలగంటూ ఉన్నారు, చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి అనేసి. దానికోసం జగనన్న ఏకంగా ప్రైవేట్ బిల్లునే ప్రవేశపెట్టడం జరిగింది తన ఎంపీలతో. అంతగా అంటే 50% బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి అని చెప్పి, అంతగా బీసీల ఉన్నతిని పాటుపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో కానీ దేశ చరిత్రలో కానీ అది గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారని సగర్వంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు తీసుకుంటే నిన్న మీటింగ్లో చెప్పారు, ఏదో జగనన్నట వీళ్ళ ప్రభుత్వంలో ఉన్న 30 పథకాలు రద్దు చేసేశారని. అసలు బీసీలకి 30 పథకాల మాట దేవుడెరుగు. కనీసం 3 పథకాలైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇచ్చారా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నిజంగా 30 పథకాలు ఇచ్చుంటే కనీసం 30 సీట్లైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో మీకు ఇచ్చేవారు కదా. అవి కూడా ఇవ్వలేదంటే అర్థం చేసుకోవచ్చు. మీరు ప్రతి పథకాన్ని కూడా స్కామ్లుగా, ప్రతి స్కీమ్ని కూడా స్కామ్లుగా మార్చేశారు.
ఒక చంద్రన్న కానుక అయినా, ఆదరణలో అయినా, అన్నా క్యాంటీన్లో అయినా ప్రతి దగ్గర కూడా అవినీతి చేశారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కడు కూడా చేయలేదు. అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మళ్ళీ మభ్య పెట్టడానికి ఏ మొహం పెట్టుకొని మీరు వస్తున్నారో నాకు అర్థం కాని పరిస్థితి. అలాగే తీసుకుంటే ఈరోజు జగనన్న పాలనలో ఇన్ని స్కీములు అమలవుతూ ఉన్నాయి. ఒకవైపు పథకాలు అయితేనేం, పాలసీలు అయితేనేం, పదవులు అయితేనేం, అన్నింట్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి, ముఖ్యంగా బీసీలకి అగ్రతాంబూలం ఇస్తూ వెళ్తున్న పరిస్థితి చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్ల పాలనలో తీసుకుంటే బీసీల చదువుల మీద విషం కక్కలేదా? ఇంగ్లీష్ మీడియం చదవొద్దు అంటూ కోర్టులకు ఎక్కిన సంగతి, ఎన్నో మీటింగ్స్లో చెప్పిన సంగతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలెవరూ కూడా మర్చిపోలేదు. అలాగే బీసీ విద్యార్థులకు పూర్తి శాతం ఫీజు రీఎంబర్స్మెంట్ రాకుండా కేవలం 35,000కే పరిమితి చేసింది బీసీ ద్రోహి చంద్రబాబు నాయుడు గారని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాగే తీసుకుంటే ఈ రాష్ట్రంలో బీసీలకు ఇల్లు ఇస్తామంటే ఇవ్వకూడదు అని చెప్పి కోర్టుకెక్కిన బీసీ ద్రోహి చంద్రబాబు నాయుడు గారని మా బీసీలందరికీ తెలుసు. అలాగే తీసుకుంటే అతను 5 ఏళ్ల పాలనలో బీసీలకి శాశ్వత బీసీ కమిషన్ ఎందుకు వేయలేదు? మరి 14 ఏళ్ళు పరిపాలించారు కదా, అప్పుడు చేయని మేలుని ఇప్పుడు చేస్తానంటే ప్రజలు ఏమైనా అంత జడ్డోలా మీ మాటలు నమ్మేయడానికి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే ఎందుకు మరి గత 5 ఏళ్ళలో ఒక అమ్మఒడి లేదు, ఒక ఆసరా లేదు, ఒక చేయూత లేదు, ఏ పథకం లేదు, ఒక ఇల్లు పట్టాలు లేవు, ఒక ఇల్లు లేవు అంటే మీరు మీ పాలనలో గత 5 ఏళ్ళు అయితేనే టోటల్గా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు ఏ మేలు చేయకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఇది చేసేస్తాను అది చేసేస్తాను అంటూ ఇలాంటి బీసీ డిక్లరేషన్స్ పట్టుకొని ప్రజల ముందుకు వస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? అలాగే గతంలో క్యాస్ట్కేమో 4 హామీలు, 4 నుంచి 10 హామీలు ఒక్కొక్క క్యాస్ట్కి ఇచ్చారు. ఏవి అందులో ఎన్ని మీరు అమలు చేశారు? ముందు అవి అమలు చేసి కదా కొత్తవి ఇవి చేస్తామని చెప్పాలి. అదే మా జగనన్న తీసుకుంటే ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా మేము ప్రజల్లోకి ధైర్యంగా వెళ్తున్నాం. ఇవి మేనిఫెస్టోలో అంశాల్లో ఇన్ని అమలు చేశాము, ఇవన్నీ మీకు అందాయా లేదా, ఇవి మీకు అందాయి అని చెప్తూ అంత గొప్పగా మేనిఫెస్టోని ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావించి వాళ్ళకి ప్రజలకి, పేద ప్రజలకు మేలు చేయడంలో ముందంజలో ఉన్న వ్యక్తి జగనన్న. ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కి మేనిఫెస్టోని వెబ్సైట్లోంచే తీసేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరా మా జగనన్న పాలన గురించి మాట్లాడతారు? మీలాంటి వ్యక్తుల బీసీలకు మేలు చేసే వ్యక్తులు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నిజం చెప్పాలంటే ఈరోజు జగనన్న పాలనలో గత 16 మంది ముఖ్యమంత్రులు చేయని మేలుని ఈ రాష్ట్రంలో మా బీసీలకి చేయడం జరిగిందనేసి నిజంగా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇద్దరూ కలిపే కదా లాస్ట్ గవర్నమెంట్లో 2014 ముందు ఇన్ని 600లకు పైగా హామీలు ఇచ్చారు. అవేవి నెరవేర్చకుండా మళ్ళీ తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టడానికి వస్తూ ఉన్నందుకు ముందు మీరు ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ముందు ఆ హామీలు అమలు చేయనందుకు, ముఖ్యంగా మా బీసీలకు 143 హామీలు ఇస్తానని చెప్పి అమలు చేయకుండా మోసం చేసినందుకు మీరు మా బీసీలకు క్షమాపణ చెప్పాకే ఏదైనా ఒక మేనిఫెస్టో అయినా ఒక డిక్లరేషన్ అయినా ఇస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంతేకాకుండా జగనన్న ఇంత మేలు చేసిన జగనన్నని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మళ్ళీ కట్టడానికి సిద్ధమై ఉన్నారు. ఖచ్చితంగా 2024లో 175కి 175 సీట్లు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు ముందు నుంచి చెప్తున్నానండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ చేస్తానన్నారు, చేయలేదు. అలాగే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయలేదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అసలు మేనిఫెస్టోని వెబ్సైట్లోంచే తీసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏ హామీ ఇస్తే అవి అమలు జరుగుతాయని ప్రజలు నమ్ముతారండి? మీకు ఇందాకే చెప్పాను ఎగ్జాంపుల్ కూడా. నిజంగా డబ్బులు అప్పు తీర్చేద్దాం అనుకునేవాడు రూ. 2 వడ్డీ కడతానని బేరం ఆడతాడు. అప్పు నేను ఎగ్గొట్టేద్దాం అనుకునే వ్యక్తి అయితే ₹10 ఇచ్చేస్తానంటాడు, వడ్డీ 15 ఇస్తాడు, 20% వడ్డీ ఇచ్చేస్తాడు. అలాంటి వ్యక్తికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అతని హామీలు కూడా అలాంటి అబద్ధపు హామీలే. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత హామీల గురించి బాగా అవగాహన గత 5 ఏళ్ళలో ఉంది. కాబట్టి అతన్ని తలక్రిందులుగా తపస్సు చేసినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు అని తెలియజేస్తున్నానండి.
అసలు ఈరోజు బీసీలు గౌరవంగా బ్రతుకుతూ ఉన్నారంటే అది జగనన్న పాలనలోనండి. అసలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో బీసీలు తోకలు కత్తిరిస్తానని, అసలు బీసీలు జడ్జిలుగా పనికిరారని కేంద్రానికి లెటర్ రాశారు. బీసీలు అంతు తేలుస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అసలు బీసీలు అత్యంత అవమానాలు పొందారు చంద్రబాబు నాయుడు గారి పాలనలో, అత్యంత అణిచివేతకు గురి అయ్యారు చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఈరోజు బీసీలు అనేవాళ్ళు ఒక బాదుషాలుగా ఈ రాష్ట్రంలో బ్రతుకుతున్నారంటే అది జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక జగనన్న పాలనలోని నిజంగా ఒక బీసీ ఎమ్మెల్సీగా నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.